ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. బాలా, ఇక మనం వెళ్దామా? నిన్ను కోర్టు దగ్గర దించేనా? వద్దులే మిస్, నేను వెళ్తానులే. నాకు కోర్టు తెలుసు. సరే, జాగ్రత్తగా వెళ్ళు. నాకు చిన్న పనుంది, నేను వెళ్ళాలి. సరే మిస్. రేపటి నుంచి ఈ నందిని గెటప్తో అవసరమే లేదు. ఈరోజు అక్కడ త్రిపురకు శిక్ష పడడం కన్ఫర్మ్. అది ఈరోజు ఖచ్చితంగా జైలుకు వెళ్తుంది. నేను రేపు బాలా ఇంటికి కుడికాలు లోపల పెట్టి నిత్యాల ఇంట్లోకి వెళ్తాను. యువర్ ఆనర్, కుటుంబ సంబంధాలకే మాయని మచ్చగా ఉన్న ఈ కేసులో ముద్దాయి త్రిపుర వలన సమాజంలో అనుబంధాల మీద ఒక తప్పుడు సంకేతం వెళుతుంది. అలా వెళ్ళనీయకుండా ఇంకొక్కసారి ఎవరు ఆస్తి కోసం, డబ్బు కోసం ఆశపడి సొంత మనుషుల్నే చంపాలనే ఆలోచన రాకుండా ఈ దోషికి అత్యంత కఠినంగా శిక్ష విధించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ యువర్ ఆనర్. యువర్ ఆనర్, ఒక్క అవకాశం నా క్లయింట్కి ఇవ్వండి. లేదంటే కళ్ళుండి చూడలేని ఆ న్యాయదేవత సాక్షిగా ఒక అమాయకురాలికి శిక్ష వేసిన అపఖ్యాతి మూట కట్టుకోవాల్సి వస్తుంది. యువర్ ఆనర్, తను ఓడిపోతున్నాననే అక్కసుతో మనందరం దైవంగా కొలిచే న్యాయదేవతని విమర్శిస్తున్నాడు యువర్ ఆనర్. నాది విమర్శ కాదు. నిట్టూర్పు. నిజం బతకట్లేదు, నిజాయితీ నిలవట్లేదు, ఒక అమాయకురాలు బలైపోతుందన్న అసంతృప్తి. అసంతృప్తి యువర్ ఆనర్, అసంతృప్తి. మిలాడ్, అపోజిషన్ లాయర్ గారికి ఇంకా సమయం ఇచ్చే కొద్దీ ఆయన ఓడిపోతున్నాననే బాధలో ఏదేదో మాట్లాడుతున్నారు. దయచేసి మిలాడ్, వెంటనే ఈ కేసుకు సంబంధించిన పూర్వాపరాలు పరిశీలించి ముద్దాయికి కఠిన శిక్ష వెంటనే విధించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. నిజాన్ని కాలం ఆపేస్తుంటే, న్యాయదేవత కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే చూడలేక అలా మాట్లాడాను. ఐఎమ్ సారీ యువర్ ఆనర్. యువర్ ఆనర్, నా క్లయింట్కి ఒక్క అవకాశం ఇవ్వండి. అబ్జెక్షన్ డినైడ్. ఈ కేసులో నా తీర్పుని రిజర్వ్ చేశాను. సుందరి ఏ తప్పు చేయలేదు. కన్నయ్య, కోర్టులో మాట్లాడకూడదు, కూర్చో. అన్నయ్య కూర్చోనయ్య. ఆయన అబద్ధం చెప్తున్నాడు రా. గాయత్రి,
సుందరికి అన్యాయంగా శిక్ష వేస్తున్నారు. బావగారు, ఆ మల్లేష్ దొరకలేదా? లేదు, వాడిని ఎవరో కత్తితో పొడి చేశారు. హాస్పిటల్లో వాడు చనిపోయాడు. ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట ముద్దాయి త్రిపురే తన మామగారైన వాసుదేవు గారిని అత్యంత దారుణంగా పొడిచింది అని కోర్టు నమ్ముతోంది. ఇలాంటి చర్యలు మానవ సంబంధాలనే మంటగలిపే స్థాయిలో ఉండటం వల్ల ఈ త్రిపురకి అత్యంత కఠినంగా. జడ్జి గారు, ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్. కోర్టు సమయాన్ని వృధా చేయకండి. అన్నయ్య కూర్చో. సుందరికి శిక్ష వేస్తున్నారా? ఈ నిందితురాలికి భారతీయ న్యాయ సంహిత ప్రకారం తనకి యావజ్జీవ శిక్షని అమలు చేయవలసిందిగా కోర్టు ద్వారా పోలీసు శాఖ వారిని. ఆగండి సార్. అనంత్, మల్లేష్, వచ్చాడ్రా. మల్లేష్ గారు చావలేదా? అదే కదా. అయ్యో, ఏంట్రా ఇది?